హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఆనందం గురించి, అదే సంతోషం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు అంటే 40 ఏళ్ల ముందు కన్నా మహిళల్లో అంటే మన ఆడవాళ్ళలోని చాలా అంటే ఆనందంగా ఉండడానికి గల సందర్భాలు అన్నవి తక్కువైపోయాయండి. ఇంట్లోని ఒక కామెడీ సీన్ చూస్తూ మన ఇంట్లో వాళ్ళు నవ్వితే మనం మటుకు మామూలుగా ఒక చిరునవ్వు నవ్వే ఉండిపోతున్నాము. అంత ఆనందంగా అంటే ఇద్దరు కామెడీ సీన్ అన్నది చూస్తే ఎవరికైనా నవ్వు అన్నది వస్తుంది. కానీ మన పక్కన వాళ్ళకి నవ్వు వస్తుంది, మనం ఒక చిరునవ్వుతోనే నవ్వి ఉండిపోతున్నాము. దానికి గల కారణం మనం ఆనందంగా అంటే సంతోషంగా ఉండలేకపోవడానికి కారణము, సంతోషంగా ఉండాలంటే మనం పాటించాల్సిన సూత్రాలు ఏంటి, ముఖ్యంగా ఆడవాళ్ళు పాటించాల్సిన సూత్రాలు ఏంటి ఈరోజు తెలుసుకుందామండి. 40 ఏళ్ళ క్రిందట అంటే ఆడవాళ్ళు అన్నవాళ్ళు అంటే మహిళలు అన్నవాళ్ళు ఇల్లు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము ఇంటి వరకే ఉండేదండి. ఇప్పుడైతే మట్టుకు చాలా అంటే చాలా మారింది. వాళ్ళ జీవన శైలి అంతా మారిందనమాట. ఆడవారి జీవన శైలి అన్నది చాలా మారిపోయింది. ఇల్లు పిల్లలతో పాటు బయట పనులు అంటే ఉద్యోగం కూడా చేస్తున్నారు. అందువల్ల వాళ్ళకి ఒత్తిడి అన్నది మామూలుగా కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. అయితే సంతోషంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఎలాంటి సూత్రాలు పాటించాలి మరి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిగా ఏంటి అని అంటే లేవగానే ఉదయాన్నే మీకు బాల్కనీ ఉన్నా లేదా పెరడు, అంటే ఈ కాలంలో పెరడు నాకు తెలిసి ఉండదు. ముందున కొంచెం ఓపెన్ ప్లేస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు, ఎక్కువ బాల్కనీలే ఉంటాయి. కాబట్టి నేను బాల్కనీ గురించి చెప్తున్నాను. ఒకవేళ మీకు పెరడు ముందున ప్లేస్ ఉంది అని అంటే లేవగానే చక్కగా ఆ ముందు అంటే బాల్కనీలో కానీ మీకున్న ప్లేస్ లోకి అంటే ప్రకృతి కనబడేలాగా, బయట వాతావరణం కనబడేలాగా ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చి నిల్చోండి. లేవంగానే ప్రతిరోజు ఇది చెయ్యండి. ఎందుకంటే ఉదయాన్నే ఫ్రెష్ గాలి అన్నది వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ తో పాటు మనకి గాలిలో అంటే మన బాల్కనీలోకి ఒక్కొక్కసారి బుల్లి పిట్టలు అంటే పిచ్చుకలు, పిట్టలు అవన్నీ కూడా వస్తాయి. వాటిని చూస్తూ ఒకవేళ మన బాల్కనీలోకి రాకపోయినా ఉదయాన్నే అయితే బయట అన్నది ఎగురుతూ ఉంటాయి కదండి, వాటిని చూస్తూ మంచి కాఫీ అన్నది తాగుతూ మీ రోజుని మొదలు పెట్టండి. అలా చేయడం వల్ల రోజంతా మీకు ఆనందంగా ఉంటుందండి. ప్రయత్నించి చూడండి. అలా చేస్తే ఏం ఆనందం ఉంటుందిలే అని అనుకుంటాం కానీ లేదు, ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి, ఒక రోజు చేసి చూడండి. తర్వాత అమ్మో ఎంత పని ఉందో వంటింట్లోని అనుకొని బోల్డ్ పని చేయాలి, వంట బోల్డ్ చేయాలి అనుకొని ముందే భారంగా ఫీల్ అవ్వకండి. అలా ఫీల్ అవ్వడం వల్ల మీలో ఇంకా బోల్డ్ పని ఉందనే ఒత్తిడి అన్నది ఎక్కువైపోతుంది అనమాట. అలా ఫీల్ అవ్వకండి. అన్ని మనమే చెయ్యాలని అనుకోకండి, పనిని విభజన చేయండి. అప్పటికి అలా కుదరకపోతే మీకు నచ్చిన పాటలో లేదా పాడ్కాస్ట్ వింటూ మీ పనిని చేసుకోండి. వంటింట్లో పెట్టుకోండి, ఎఫ్ఎం అయినా పెట్టుకోండి, అది వింటూ మీ పనిని చేసుకోండి. మీరు చేస్తున్న పనిని ఒక భారంగా గానీ ఫీల్ అవ్వకుండా, ఫీల్ అయితే అది నిజంగా భారంగానే ఉంటుంది. ఈ పని చేయడం వల్ల మీకు ఒక మంచి వ్యాయామం అనుకుంటే మాత్రము మీకు ప్రశాంతంగా ఉంటుందండి. ఇది నాకు మంచి వ్యాయామం అని అనుకుంటే ఒత్తిడి తగ్గి హుషారుగా ఉంటుందన్నమాట. మీలోని భావాలను, ఉద్వేగాలను అణిచిపెట్టుకోకండి, అంటే మీలోనే ఉంచుకోకండి. మీ స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో పంచుకోండి. మీ భావాలు ఏంటి, మీ భావోద్వేగాలు ఏంటి, మీలో ఏమున్నాయో అవి మీలోనే అణిచేసుకోకండి. అవి మీకు కావాల్సిన వాళ్ళతోనో, ఫ్రెండ్స్ తోనో, మీ కుటుంబ సభ్యులతోనో, మీకు ఇష్టమైన వాళ్ళతోనో పంచుకోండి. కొంచెం భారం అన్నది తగ్గుతుంది. భారం తగ్గి మీకు తేలికగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎంతవరకు కష్టపడగలరో అంతవరకే కష్టపడండి. ఉదయము సాయంత్రము ఒక అరగంట వ్యాయామం చెయ్యండి. అది ఉదయం అయినా సాయంత్రం అయినా. వ్యాయామం చేయడం వల్ల ఆనందానికి తగ్గ హార్మోన్లు మన బాడీలోంచి విడుదల అవుతాయండి. మనకి అవి ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట.
వీలైనంత ఎక్కువగా ప్రకృతిలో గడపండి. అలా గదిలోనే కూర్చుండిపోకుండా కొంచెం ప్రకృతిలోని బయట గడపండి. అంటే ప్రకృతిలో గడపడం అంటే మేఘాలను చూడడము, కదిలే ఆకులు, చెట్లు, పచ్చని చెట్లను చూడటము, పచ్చిక బయళ్ళు, సెలయేర్లు, గలగలలు ఇవన్నీ మన మనసుకి ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. వీటిల్లో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవి మీకు ఏవి అందుబాటులో ఉంటే అక్కడ గడపడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు బీచ్ దగ్గరగా ఉందనుకోండి, చెప్పులు లేకుండా నడిచి చూడండి ఒకసారి. చెప్పులు లేకుండా ఎందుకంటే నడవమన్నాను, మీ వేళ్ల సందుల్లోంచి ఇసుక వెళ్ళిపోతున్నప్పుడు మీకు పాదాల్లో చెక్కలు గింతలు పెట్టినట్టు అవుతుంది. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీకు ఏ సినిమా అయితే బాగా నచ్చిందో అది మళ్ళీ మళ్ళీ చూడండి. నచ్చిన పుస్తకం మళ్ళీ చదవండి. ఇలా మీతో మీరు ఆనందంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయండి. ఏరులన్నీ కలిసి నదులై పారినట్లే ఈ చిన్న చిన్న సంతోషాలే చిరకాల ఆనంద మార్గాలుగా తయారవుతాయండి. ఇది నిజము, నమ్మండి. ఇవి పాటించి చూడండి. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా మీకు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.